ఆచరించబడాలి. అనుదినం నీ సహాయంతో మేము ముందు కొనసాగుతూ ఉన్నామయ్యా. ఈ దినము ప్రత్యేకంగా ఉపవాసం వల్ల ఉజ్జీవం అని చెప్పావు. ఉపవాసం వల్ల కొన్ని గొప్ప కార్యాలని చెప్పావు. ఉపవాసం విడుదలనిస్తుందని చెప్పావు. ఉపవాసము ఎన్నో రాజ్యాలు ప్రాకారాలను జయించే విధంగా, దాటే విధంగా, మా కీడు మేలుగా మార్చబడే విధంగా ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించమని, ఆచరించమని, ఏర్పరచమని నీ వాక్య లేఖన భాగాలను బట్టి మేము ఆచరిస్తూ, ప్రతిష్ఠిస్తూ, ఏర్పరుస్తూ ముందుకు కొనసాగుతూ ఉండగా ఈ దినము మాకు ఆశీర్వాదంగా మార్చమని ప్రార్థన చేద్దాం. దీవెనకరంగా మార్చయ్యా, మేలుకరంగా మార్చయ్యా, కృప కలిగిన సంవత్సరంగా మార్చండి. మునుపెన్నడూ చూడని గొప్ప దీవెనలు, గొప్ప ఆశీర్వాదాలు మేము పొందుకోవాలి. ఈ వాక్య లేఖన భాగంలో నుంచి మాతో మాట్లాడమని అడుగుదాం. ప్రతి విషయం సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడయ్యా. ప్రతి విషయాన్ని మాకు బయలుపరచయ్యా. ఈ దినములో, రాబోయే దినాల్లో భవిష్యత్తుల గురించిన ప్రతి వేదన, చింత, దుఃఖము, భారము, కన్నీరు ప్రతి వాటికి విడుదలనిచ్చే విధంగా మీ సన్నిధిలో మమ్మల్ని ఆనందింప చేయండి. ప్రతి దానికి ప్రభా మా కన్నీరు నాట్యంగా మార్చయ్యా. మా దుఃఖ దినములు సమాప్తం చేయండి అయా. సంతోష ఉల్లాస వస్తువులు మాకు దయచేయమని ప్రార్థన చేద్దాం. అభిషేకం దిగుతూ ఉండగా, మహిమ పొందబడుతూ ఉండగా, ఆరాధనలోకి వెళ్ళబోతూ ఉండగా, ఆయన సన్నిధి అన్ని ఉంటూ ఉండగా, అడుగు ప్రతి వారికి విడుదల, అడుగుచున్న వారికి విడుదల, ప్రతి ఒక్కరు మేలు పొందుకోబోతూ ఉండగా సమస్తం దయచేయ, సమస్తం సహాయం చేయండి. ఆకాశం సింహాసనం అని చెప్పావు, భూమి పాదపీఠం అని చెప్పావు. నీ పాదాల చెంత చేరి ఎంతమంది బిడ్డలైతే నీ వైపు చేతులు చాపుతూ ఉన్నారో, నీ వైపు చూస్తూ ఉన్నారో, తగిన సహాయం, తగిన మేలు, తగిన రీతిలో నీ సహాయం పంపించిన ప్రభా లేపయ్యా అని ప్రార్థన చేద్దాం. ఎన్నడెన్నడికి దీవెనకరంగా లేపయ్యా, ఎన్నడెన్నడికి ఆశీర్వాదకరంగా ఉంచయ్యా. ప్రతి విషయంలో మీ సహాయం మాకు కావాలయ్యా అని ప్రార్థన చేద్దాం. ప్రతి విషయాన్ని నీ ముందు పెడుతున్నామయ్యా. ప్రతి విషయాన్ని నీ దగ్గర తీసుకొని వస్తున్నాం. మా చింత, మా భారము, మా ప్రయాసం అంతా నీ మీదే పెడుతూ ఉండగా రెట్టింపు ఘనతని ప్రార్థన చేద్దాం. రెట్టింపు ఆశీర్వాదం అయ్యా, రెట్టింపు మేలయ్యా, రెట్టింపు కృపతో మమ్మల్ని నింపయ్యా. ప్రతి విషయంలో ఘన కార్యం ఉండాలి. ఘన కార్యం, రాబోయే ఉగ్రతలు తప్పించయ్యా. రాబోయే వ్యతిరేక పరిస్థితులన్నీ మార్చయ్యా. దేశం మీద నీ మహిమ ఉండాలని చెప్తాం. ప్రపంచం మీద నీ కృప ఉండాలయ్యా. దేశాధికారులను దీవించమని చెప్తాం. తగిన జ్ఞానం ఇవ్వయ్యా. మంచి పరిపాలన కొరకు ప్రార్థన చేద్దాం. మాకు మంచి సమన్వయ పరిపాలన కావాలి. అజ్ఞానం నుంచి, అంధవిహీనత నుంచి, గుడ్డితనం నుంచి విడుదలయ్యా. అధికారంలో ఉన్న వారికి భద్రతని ప్రార్థన చేద్దాం. ఎంతమంది అధికార పదవిలో ఉన్నారో భద్రత దయచేయండి అయ్యా. ఎక్కడ శోధించబడద్దు, ఎక్కడ శ్రమ ఉండద్దయ్యా. వారు సుఖముగా, సౌఖ్యముగా ఉండాలయ్యా. మేమందరం ప్రార్థిస్తున్నామని ప్రార్థన చేద్దాం. మేమందరం వారి నిమిత్తం మంగళాస్తున్నామయ్యా. ప్రతి విషయాన్ని నీ ముందు పెడుతూ ఉండగా భద్రత ఇవ్వయ్యా, క్షేమం ఇవ్వయ్యా. అనేక ప్రాంతాల కొరకు ప్రార్థన చేద్దాం. అనేక పట్టణాల కొరకు ప్రార్థన చేద్దాం. యావత్ ప్రపంచాన్ని మీరు దృష్టిలో ఉంచుకోనండి తండ్రి. గొడవలు, కొట్లాటలు, అల్లర్లు, విభేదాలు, రెచ్చగొట్టే గుంపులు, గ్రూపులు అన్ని చెదరగొట్టబడాలని ప్రార్థన చేద్దాం. శాంతి దూతలు పంపించయ్యా, సమాధాన దూతలు పంపించయ్యా. నీ ప్రజల యొక్కకు నీ దూతలు వెళ్ళాలి. ప్రతి కార్యము జరిగించయ్యా. ఎక్కడ దృష్టిలో లేచినా తొక్కబడాలని ప్రార్థన చేద్దాం. ఏ రీతిగా లేచినా, ఎన్ని రీతిగా విశ్రమిస్తున్నా పాతాళానికి శీఘ్రంగా అడగదొక్కాలని ప్రార్థన చేద్దాం. తండ్రి, నీ నామానికి మహిమకరంగా మేలు చేసే వారిని లేపయ్యా, మంచి చేసే వారిని లేపయ్యా, మంచి నీ వాక్యానుసారంగా బ్రతికే వారిని లేపయ్యా. ప్రార్థనా పరులను బలపరచమని ప్రార్థన చేద్దాం. ఆరాధకులను బలపరచయ్యా. ప్రార్థనకై సమకూర్చే వారిని దీవించయ్యా. పట్టుదల కలిగిన వారిని లేపయ్యా. ఎన్నటికి దీవెనకరంగా ఉంచయ్యా. నీ రాజ్య వ్యాప్తిలో అనేకులు సమకూర్చమని ప్రార్థన చేద్దాం. అనేకులు సమకూర్చయ్యా, అనేకులు సమకూర్చయ్యా. అనేకులు అంగలారుస్తూ ఉండగా, విజ్ఞాపన చేస్తూ ఉండగా, రోదన చేస్తూ ఉండగా ప్రతి ప్రార్థన విడుదల ప్రార్థన చేద్దాం. విడుదలయ్యా. ప్రతి దాని మీద గ్లోరీ ఉండాలా. ప్రతి విజ్ఞాపన మీద మహిమ ఉండాలా. ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత, విడుదల, విజయం ఉండాలా. విడుదల, విజయం ఉండాలయ్యా. మేము ఎంతమంది గురించి ప్రార్థిస్తున్నామో, ఎన్ని విషయాన్ని ముందు పెడుతున్నామో, ఎంతమంది నీ సన్నిధిలో మొరపెడుతున్నారు, అంగలారుస్తున్నారు, రోదన చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి విడుదల విజయం, విడుదల విజయం, విడుదల విజయం అయ్యా. సంపూర్ణ స్వస్థతలు ఉండాలి, అద్భుతాలు ఉండాలి, మహా గొప్ప కార్యాలు జరగాలి నా తండ్రి. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషమయ్యా, సంపూర్ణ ఆనందమయ్యా. అది పరిపూర్ణంగా మా సొంతం అవ్వాలని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్క వాక్కు వాగ్దాన పూర్వకంగా మా సొంతం కావాలి. ప్రతి ఒక్క మాట ప్రవచనాత్మకంగా మా జీవితంలో
జీవితంలోనికి రావాలి నా తండ్రి. ఈ మందిరం అంతా, ఈ ప్రాంగణం అంతా మహిమతో నిండుకోవాలి. ఇదంతా ఆరాధనతో, స్తుతులతో, ప్రార్థనతో నింపబడాలి నా ప్రభువా. ఎవరు వచ్చిన విడుదల, ఎవరు ప్రార్థించిన స్వస్థతలు, ఎవరు ఏది అడిగినా వారు కోరినట్లు వారు జరగాలయ్యా. మా కోరికలు సిద్ధింపచేయండి, మా ఆలోచన యావత్తు సఫలపరచయ్యా. ఆరని ఉజ్జీవం, ఆరని ఉజ్జీవం, ఆరని అగ్నితో రగిలించయ్యా. ఈ ఉజ్జీవ జ్వాల అనేకులకు విడుదల ఉండాలి, అనేకులకు మేలు ఉండాలి, అనేకులకు దీవెన ఉండాలయ్యా. ఎన్ని రీతిలుగా అపవాది తంత్రాలు, మంత్రాలు, శుద్రశక్తులు, మాంత్రిక శక్తులు, అంధకార శక్తులని లైవని చెప్తాం. ప్రతి బాణమ శక్తులు లైవయ్యా. ఆకాశంలో పనిచేస్తున్న చీకటి ప్రిన్సిపాలిటీస్ అన్ని బంధించబడాలని చెప్తాం. ఈ భూమి మీద ఎన్ని కుటుంబాలు బంధించాడు, పీడిస్తున్నాడు, బంధకాల్లో పెట్టాడు. నీరసం, బద్ధకం, సోమరత, మంచుతాము, అవినీతి, అజ్ఞానము, భక్తిహీనత, గుడ్డితనంలో ఎంత మందిని అపవాది తీసుకుని వెళ్ళాడు. విడుదల, 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 బలమైన విడుదల కలిగించేద్దాం. విడుదలయ్యా, విడుదలయ్యా, నీ ప్రజలకు విడుదల. బంధిస్తూ ఉన్నాం, ఆ బలవంతుని బంధిస్తూ ఉండగా వాడి చేతిలో ఉన్న ఆ కుటుంబాలకు విడుదలయ్యా, విడుదలయ్యా. గర్భఫలం మూసిన దెయ్యాల నుంచి విడుదల, వివాహం కాని దెయ్యాల నుంచి విడుదల, ఉద్యోగం ఆపివేసి ఆశీర్వాదం చూడకుండా ఎన్ని కుటుంబాలు లోకం, పాపం, త్రాగుడు, మద్యపానీయాలు అయ్యా నిందించేవారు, దూషించేవారు, అబద్ధమాటలు చెప్పేవారు, చాడీలు చెప్పేవారు, అనేక దెయ్యాలన్నీ కాలిపోవాలని ప్రార్థన చేద్దాం. తొక్కబడాలయ్యా, పాతాళానికి శిఖరం అడగదొక్కబడాలయ్యా. మేలు చేసేవారిని లేపయ్యా, మంచి చేసేవారిని లేపయ్యా. మంచి మనసు కలిగి ప్రార్థన యోగులు లేపమని ప్రార్థన చేద్దాం. సినిమా సీరియల్ నుంచి విడుదల, ఫోన్ బానిసత్వం నుంచి విడుదల, అల్లరి చిల్లరి ఆటపాటల నుంచి విడుదలయ్యా. నీ ప్రజలు భక్తితో నడిపించయ్యా, విశ్వాసంలోనే నడిపించయ్యా, పట్టుదలలోకి నడిపించయ్యా. అజ్ఞానం నుంచి విడుదల ప్రార్థన చేద్దాం. అనేక ప్రజలకు విడుదల కార్యయ్యా. ప్రేరాయి నీ రక్తంతో నింపుతున్నామని చెప్తాం. నింపుతున్నామయ్యా. ఎప్పుడున్న ప్రైరాయిస్ అన్ని నీ రక్తంతో నింపుతున్నాం. ఆ యొక్క వాటర్ లైన్ లో ఉంటున్న బిడ్డ ప్రార్థన, అయ్యో వాటర్ కూడా అభిషేకం, 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 అభిషేకంతో నింపుతున్నామయ్యా. బలవంతుడా బలమైన కార్యాలు చేయండి, శక్తివంతుడా శక్తి కలిగిన కార్యాలు జరిగించయ్యా. రాబోయే దినాలు మాకు దీవెనయ్యా, రాబోయే దినాలన్నీ ఆశీర్వాదమయ్యా. గత దినాల్లో ఎంత లేపాడో అపవాది, ఎంత విజృంభించాడో, ఎంత నిందించాడో, తిరిగి వాడి నెట్టు వెనక్కి వెళ్ళాలని ప్రార్థన చేద్దాం. ఎన్ని పన్యాలు తిరిగి వారి కుటుంబాల వెనకే, ఆ దుష్టుడు వారి నెత్తి వెనకే తిరిగి ఏడంతా వెళ్ళాలయ్యా. అయ్యా రెట్టింపు ఘనత ఈ సంవత్సరం అని ప్రార్థన చేద్దాం. రెట్టింపు ఆశీర్వాదం అయ్యా, నిందకు తగిన రెట్టింపు ఘనతయ్యా, నిందకు తగిన రెట్టింపు ఆశీర్వాదం అయ్యా. ఎంత అపవాది ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా, కుటుంబపరంగా, శారీరకంగా నష్టపరిచిన దానికంటే ఏడంతా మేము చూడాలా, ఏడంతా ఆశీర్వాదం తెచ్చిపెట్టాలి, ఏడంతా ఘనత, పేరు, ప్రఖ్యాతి ఉండాలయ్యా. ప్రతి విజ్ఞాపనకు విడుదలయ్యా, ప్రతి వాటికి ఘనమైన నీ కార్యాలయ్యా. ఆకాశపు ద్వారాలు, ఆకాశపు వాక్యులే నింపబడినట్లుగా సహాయం చేసి మేలుతో తృప్తిపరచమని మనందరం కూడా సంతోషంగా పైకి లేచి నిలబడుతూ ఉండగా, పాట పాడుతూ ఉండగా, ఇంటి గొప్ప కార్యాలకు విడుదల, విమోచన, విజయం ఉండబోతూ ఉండగా సంతోషంగా